గుడ్ మార్నింగ్ హైదరాబాద్ పీపుల్. ఇలా మన రామలింగం టూర్స్ అండ్ ట్రావెల్స్కి కార్పెట్ బుకింగ్ వచ్చిందనమాట. సిద్దిపేట్, కరీంనగర్, హైదరాబాద్ రౌండ్ ట్రిప్ ఒకటి. తొందరగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మన పల్సర్కి వచ్చి పార్కింగ్లో పెట్టేసి క్రిస్టా తీసుకొని మనం బయలుదేరిపోయామన్నమాట. పికప్ వచ్చేసి గచ్చిబౌలి బ్లూమ్ హోటల్, రాడిసన్ హోటల్ పక్కన ఉంటుంది. అయితే ఇక కస్టమర్ తొందరగా రమ్మంటే ఆడికి మనం ఆన్ టైం మనం వెళ్ళిపోయాము కస్టమర్ని పికప్ చేసుకోనికి. చూడండి, ఇదే బ్లూమ్ హోటల్. ఇక్కడ మనం మార్నింగ్ కస్టమర్ని పికప్ చేసుకొని ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్. అక్కడ నుంచి మనం గచ్చిబౌలి తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కి కరీంనగర్ దగ్గర ఓఆర్ఆర్ దిగిపోయాము. అక్కడ నుంచి మనం కరీంనగర్ హైవే పట్టుకొని స్ట్రేట్గా సిద్దిపేట వెళ్ళిపోతాం. ఫస్ట్ ఎవరైనా సిద్దిపేట కరీంనగర్ హైవే వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. రోడ్స్ చాలా బాగున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ టోల్ దాటుకొని మనం సిద్దిపేట వెళ్ళిపోతున్నాము. మధ్యలో టిఫిన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని కూడా వెళ్ళాము. కొంచెం డిలే వల్ల నేను వీడియో పెట్టలేకపోయినా, కానీ ఎంతైనా హైవే మీదకి వెళ్ళి మళ్ళీ విలేజ్ రోడ్ దిగంగానే మళ్ళీ సీసీ రోడ్, గుంతలు అన్నీ ఉంటాయి. ఎవరైనా ఈ అనుభవం చెంది ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా సిద్దిపేట నుంచి నా వీడియోస్ చూస్తుంటే కామెంట్, లైక్, షేర్ తప్పకుండా చేయండి. అలా మనము ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసాము. ఇది మనకి బిర్లా న్యూ అనే కొత్త కంపెనీ. పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ట్యాంక్స్ అన్నీ ఉంటాయి. సిద్దిపేటలో ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోండి. అక్కడ నుంచి మనము కరీంనగర్ బయలుదేరిపోయాం సెకండ్ డీలర్ దగ్గర. సెకండ్ డీలర్ వచ్చేసి ఆశీర్వాద్ డీలర్ అనమాట. ఇది ఆశీర్వాద్ గోదాము. అయితే ఈయన బిర్లా న్యూ డీలర్షిప్ కూడా తీసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి ఇది కొత్త గోదాం అనమాట ఆయనది. అయితే కంపెనీ నుంచి వెరిఫికేషన్కి వచ్చారు. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మళ్ళీ కరీంనగర్ లోపలికి వెళ్ళి ఈ పార్క్ అనే హోటల్లో లంచ్ చేసుకొని, ఇక్కడ లంచ్ అయితే చాలా బాగుందండి. నేను వెజ్ బిర్యానీ తిన్నాను, చాలా బాగుంది. అక్కడ నుంచి చక్కగా మళ్ళీ హైవే పట్టుకొని హైదరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్లో చూడండి రిక్షా మీద ఇద్దరు కపుల్స్, తాత అమ్మమ్మ వెళ్తున్నారు. వాళ్ళని చూసి అలా డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్గా ముంగట చూసేసరికి చెట్లన్నీ కొట్టేసి రోడ్ మధ్యలో పడేశారు. ఇట్లాంటివి చూసినప్పుడే యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తగా అందరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. అందరు ఇట్లాంటివి చూసి ముంగట చూసి డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. అలా వెళ్తుంటే కస్టమర్స్ టీ బ్రేక్ ఏమైనా ఆపమంటే, సార్ ముంగట టోల్ దాటినాక ఓ రెస్టారెంట్లో ఆపుతానని చెప్పి అన్నాను. తర్వాత టోల్ కూడా వచ్చేసింది. అలా టోల్ దాటుకొని ఇంకా 1 hour 16 minutes ఉంది. అలా హిల్ 7 అనే హోటల్లో ఆపి టీ తాగేసి కస్టమర్ని సేఫ్గా హోటల్ దగ్గర డ్రాప్ చేసేసి అలా వచ్చి పార్కింగ్లో పెట్టేశాను బండిని. మన కృష్ణని లాక్ చేసుకొని మన పల్సర్ తీసుకొని మనము చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట.